వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం ద్వారా వైఎస్ పేరుకు ఓటమి చూపించాలన్న తాపత్రయంతో అధికార టీడీపీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ఉప ఎన్నికల్లో అడుగడుగునా అధికార పార్టీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. పోలీసులు ఎన్నికల అధికారులతో కలిసి అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా విజ్ఞులైన పులివెందుల ప్రజలు వైసీపీ గెలుపు కోసం ప్రాణాలుడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా మీరు చూపించిన చొరవ చరిత్రలో నిలిచిపోతుందని రాచమల్లు స్పష్టం చేశారు. ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. గడిచిన వారం రోజులు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసిరి, తలకాయలు బగలగొట్టి, జీబులు బగలగొట్టి, ఇవి చాలామని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము, మా కంప్లైంట్లు కళ్ళనీళ్లు తుడిచేదానికోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి, దెబ్బలు చూసి అవి ఏ సెక్షనో నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన. అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద, వాళ్ళు దాడి చేసి రామలింగారెడ్డి పైన, రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టామన్నారు. 307 ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు, ఈ 2 రోజుల తర్వాత 307 ఉండదు. ఈ 2 రోజులు అరెస్ట్ చేయరు. ఈ 2 రోజుల తర్వాత 307 324 అవుతుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి, రామలింగారెడ్డి పైన, హేమాద్రి పైన, ఇంకా అదర్స్ 50 అని పెట్టినారు. ఈ 50 మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు. ఈ 50 మంది ఎవరంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు. పులివెందుల మండలానికి సంబంధించిన 20 గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు, వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు, కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు, గ్రామ గ్రామానికి 2, 3, 4 ఏరపంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 2 రోజులు, ఇది 9వ తారీఖు, 9 నుంచి 11 వరకు పోలీసుల పని ఏంటంటే ఆ 50 మందిని ఫిలప్ చేయాలా. ఈ 20 పల్లెలకు సంబంధించిన మా నాయకత్వాన్ని ఫిలప్ చేయాలా. ఇప్పుడు 11 మందిని పిలుచుకుపోయినారు. వాళ్ళలో ఒకరికో ఇద్దరికో ఎల్బీ ఉందన్నారు. వాళ్ళ పంపించి 9 మందిని పెట్టుకుంటారు. ఇంకా 41 మందిని కావాలా. ఆ 41 మందిలో రామలింగాడి ఏమాత్రి పోతే ఇంకా 39 మంది కావాలా. ఈ 39 మందిని ఈ పల్లెల్లో ఏరపంచుకుంటా చేస్తారు. వాళ్ళు ఉండాలా అంటే ఒక్కరు లేరాడా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ చేయాలా. పోలీస్ ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం, కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాలా. ఇంకా ఎవరన్నా చిన్న సితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళని బైండోవర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లకే పరిమితం చేసి, లేకుంటే ఇంటికి ఇచ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం. టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు. లైన్ క్లియర్, రాజబాట చేసి పెట్టాలా తెలుగుదేశం పార్టీ వారికి. పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే దానికోసం ఈ తప్పుడు కేసులు. ఒకవైపు దాడులు చేస్తారు, ఒకవైపు మేము ముద్దాయిలుగా ఎవరైతే చూపించినామో వాళ్ళ పేర్లు రాసి అరెస్ట్ చేయకుండా యథేచ్ఛగా తిరగనిస్తారు. వాళ్ళ వాహనాలలో మారణాగాలు పెట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతానే కానీ పోలీసులు పట్టించుకోరు. మా పైన తప్పుడు కేసులు పెడితే మా వాళ్ళ తీసుకుపోయి ఎలక్షన్ వ్యవహారం చేయకుండా ఉండేదానికి కావాల్సిన అనుకూలత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కల్పిస్తారు. దేశ భవిష్యత్తుకు డిజిటల్ టెక్నాలజీలే ప్రధాన చోదక శక్తిగా మారనున్నాయని సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంట్
వి రాజన్న సూచించారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో విద్యను అభ్యసించిన 2021-25 బ్యాచ్ విద్యార్థులకు 7వ స్నాతకోత్సవాన్ని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువ ఇంజనీర్లేనని తెలియజేశారు. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని అన్నారు. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఉందని అన్నారు. విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆయా రంగాల్లోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. Congratulations to you on this graduation day, the graduating class of 2025. Families and parents, you have sacrificed and supported your children steadily through this journey and brought them this far. Today is your victory as well. Today is celebration of your story, a story of years of hard work, burning the midnight oils, stringent deadlines, learning and unlearning, friendships, growth and grit. Today marks a new chapter in your life. You are stepping into a world defined by technology, AI, climate change, startups, rural transformations and Mars missions. From the launch of Chandrayaan to the rural innovations in Maharashtra and Uttar Pradesh, from the technology hubs like Bengaluru and Hyderabad to the launch of Quantum Valley in Andhra Pradesh, and India's foray into manufacturing and semiconductors. India is not waiting for the future to unfold, but it is building its future. And so will you. History taught us that young engineers like you shape the future. You are graduating at an exciting time when technology powers both business and personal life. Today marks a milestone in your journey, a celebration of perseverance, intellect, and the transformative power of education. As you all stand at the threshold of new beginnings, I am reminded of the contribution of Sri V. Rajanna, who embodies the spirit of innovation and service. Today is a remarkable day, a day that we all have been looking forward to. It marks the commencement of a new phase in your life, a transition you have brilliantly prepared for throughout your period of study, research here at NIT Andhra Pradesh. You have come together to formally acknowledge and celebrate your unabated hard work and true devotion to academic excellence. You now stand at the crossroads of boundless opportunities and challenges, armored with knowledge and invincible dreams. This is a proud moment not only for you, the graduate, but also for your families who have supported you all along the way. Congratulations on this marvelous achievement. You have truly earned it. To this outstanding class of 2025, I extend my hearty congratulations. The journey towards this day has been solely directed by your inextinguishable resilience and perseverance. I also take immense pride in acknowledging the academic achievements of our PhD graduates, which stand as a testament to the Institute's contribution to the ever-widening horizon of research and innovation. My dear young graduates, as the officiating director of this institute, I wish to present a brief report on the significant achievements of the institute since the last convocation. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు మేలు జరుగుతుందని ఆశించామని సంవత్సరం దాటిన ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు వేతన సవరణ బిల్లుకు కారుణ్య నియామకాలకు ఇంతవరకు చేపట్టలేదని ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా కార్యదర్శి ఏఆర్ మూర్తి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన ప్రవేశపెట్టనున్న మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అందుకు సరిపడు ఉద్యోగులను నియమించాలని, వీటిలో కారుణ్య నియామకాలు జరపాలని కోరారు. దీనివల్ల చనిపోయిన కార్మికుల కుటుంబాలకు జీవన భృతి లభిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు మేలు జరుగుతుంది అని చాలా సంతోషపడడంలో
ఆర్టీసీ వర్కర్లు కూడా మొట్టమొదట జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతానే కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ అయితేనేమి, కారుణ్య నియామకాలు అయితేనేమి, దాదాపు కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. మేము రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టింది. దాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నాం. అయితే అందుకు సరిపడా ఉద్యోగులు తక్కువ ఉన్నట్లు యాజమాన్యాలు లెక్కలు చెప్తున్నాయి. అందులో భాగంగా కనీసం బయట రిక్రూట్మెంట్ చేయకపోయినా కారుణ్య నియామకాలు 2020 నుంచి కరోనాలతో చనిపోయినటువంటి వ్యక్తుల పిల్లలు వాళ్లకు అటు జీవన వృత్తి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళనైనా తీసుకొని ఎక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకానికి ఆటంకం కలిగించకుండా యాజమాన్యం రిక్రూట్మెంట్ చేసుకోవాలని అటు యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా అభ్యర్థిస్తున్నాం. అయితే కార్మికుడికి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి రావడం లేదు. అది అసలు ఎస్బిటి అయితేనేమి, ఎస్ఆర్బిఎస్ అమౌంట్ అయితేనేమి, దాదాపు అతను దాచుకున్న డబ్బులు సిసిఎస్ పిఎఫ్ తప్ప గ్రాడ్యుటీ కానీ దాదాపు 6 నెలల నుంచి రిటైర్ అయినా ఇప్పటికీ పెన్షన్ శాంక్షన్ కాలేదు, డబ్బులు ఏమాత్రము ఇవ్వలేదు. దయచేసి యాజమాన్యము ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అలాగే దాదాపు పదోన్నతలు ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా ఖాళీలు ఉన్న ఆఫీసర్ల కొంతమంది కొన్ని క్యాడర్కి సంబంధించినవి మాత్రమే ప్రమోషన్స్ నింపుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపు 2300 పైచీలకు ఖాళీగా ఉన్నా కూడా ఆ పోస్టులు ఫిల్అప్ చేయలేదు. కానీ ఇక్కడ కార్మికుడికి కానీ అటు సూపర్వైజర్కి కానీ ఎక్కువ భారం పడి ప్రెజర్తో ఇబ్బందులు పడి పనులు చేయలేకున్నారు. దయచేసి కారుణ్య నియామకాలు తర్వాత ఈ ప్రమోషన్స్ ఇచ్చి ప్రభుత్వము అటు యాజమాన్యము ఆర్టీసీ కార్మికులను అందుకోవాల్సిందిగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్లో 2 గంటల పాటు కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు. చంద్రబాబు సమక్షంలో 21 సంస్థలతో ఒప్పందాలు. గిరిజన సంక్షేమానికి వైఎస్ జగన్ చిత్తశుద్దితో కృషి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కొనియాడిన వైసీపీ గిరిజన నేతలు. పులివెందుల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ బరి తెగించి అక్రమాలకు పాల్పడుతోంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.